వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. ఈవిడ గురించి ప్రత్యేకమైన పరిచయం అయితే అసలు అవసరమే లేదు. సో ఒకసారి నేటి రాజకీయాల గురించి మేడంని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రజెంట్ చూసుకుంటే మహిళలపై, ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలపై చాలా ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. సో అంటే పర్సనల్గా కూడా వెళ్ళిపోయి మాట్లాడుతున్న విమర్శలు వస్తున్న సందర్భం. సో మీరు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, లేదంటే నేటి రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న దానిపై మీ సమాధానం ఏంటి మ్యామ్? సమాధానం ఏంటి, పడుతూనే ఉన్నాం కదా, నిరంతరం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాము. ఈ చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే అతను వెన్నుపోటు పొడిచి సొంత మామని పదవిలోంచి దించి ఆ రోజు నన్ను ఒక బూచిగా చూపించి ఆ రోజు అతని అధికార దాహం కోసం చాలా దారుణంగా అధికారాన్ని లాక్కున్నాడు. అప్పటి నుంచి నా మీద అసలు మామూలు నిందలు కాదు, భయంకరమైన నిందలన్నీ కూడా వేసుకుంటూ కొన్ని పత్రికలను అతను సొంత జేబులో పెట్టుకున్నాడు. వాళ్ళకి డబ్బు కడుతూనే ఉంటాడు. ఇప్పటికి కూడా వాళ్ళని పోషిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళు చాలా ఖర్చు పెట్టి, ఎందుకంటే అవినీతిలో సంపాదిస్తారు, ఆ డబ్బునేమో కొంత ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో పనికి మాలినాళ్ళు. వాళ్ళు నిజంగా చూస్తే ఒక అమ్మకి అబ్బకి పుట్టారా అని మనకే అనిపిస్తూ ఉంటుంది. అది బాధ కలుగుతూ ఉంది. ఈ కుర్రాళ్ళని చిన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ టీడీపీ ద్వారా వాళ్ళ పని ఏమీ లేదు, మహిళల్ని ఎంత హీనంగా మాట్లాడాలో అంత హీనంగా మాట్లాడటం అని ఈ దరిద్రమైన సంస్కృతిని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. దాంట్లో తండ్రిని మించిపోయి ఆయన కొడుకు ఆయన కొడుకు వచ్చాక ఇంకా దారుణంగా మహిళల మీద నిందలు వేయించడం అనేది ప్రారంభించారు వాళ్ళు. అంటే మేడం, ఇప్పుడు వైసీపీని కూడా చూసుకుంటే అనిత గారు ఉన్నారు. ఆవిడని కూడా చాలా రకంగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ చాలా రకమైన మాటలు అనడం కూడా జరుగుతుంది కదా. మరి సార్ దానికి ఏమంటారు మీరు? ఎక్కడ కూడా అనిత మీద వేరే మాట, ఒక్క మాట వ్యక్తిగతంగా ఎవరన్నా. మొన్న మా అబన్న అదేంటంటే ఆయన ఎన్ని తిడితేనో చాలా రకాలుగా తిట్టింది. దాని మీద ఊరికి మేకప్ వేసుకొని మాట్లాడటం కాదు, ప్రజా సమస్యలను పట్టించుకో, ఇక్కడ ఏం జరుగుతుందో. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 2024 నుంచి ఇప్పుడు కొన్ని వేల మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి. కొన్ని వేల మంది పసిబిడ్డలు, 12 సంవత్సరాల బిడ్డ, 6 ఏళ్ల పిల్లలు, ఇంత ఒక్క దాని మీద ఒక్క కేసు అయినా వాళ్ళు బుక్ చేశారా? ఎక్కడైనా హోమ్ మినిస్టర్ ఆ మహిళల్ని ఓదార్చారా? లేదు కదా. హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉండి మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే పార్టీ వాళ్ళని రక్షించుకుంటూ వాళ్ళు ఉంటే ఇంకా ఆమె ఏం హోమ్ మినిస్టర్, ఏం బాధ్యత? అది మాట్లాడకూడదు. మేము మాట్లాడేది ఎప్పుడు పద్ధతిగానే ఉన్నాయి, కానీ వాళ్ళు అలా కాదు కదా. మా మీద ఎంత నీచి, మా వ్యక్తిగతమైన విమర్శ, మా క్యారెక్టర్ అసాసినేషన్, హీనమైన భాష, మా భారతమ్మ గారి మీద, మా మీద అసలు ఎట్లాంటి చీచి, అది చెప్పడానికి కూడా మాకు రానే రాదు. కుసంస్కారంతో వాళ్ళు ఉన్నారు, ఒక ఉన్నతమైన సంస్కారంతో మేము మాట్లాడుతూ కంపేర్ చేయండి, ఎక్కడైనా సరే కంపేర్. మేడం, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో కూడా ఈ రకమైన పోకళ్ళే ఉండేయా, లేదా ఈ మధ్యనే ఇలాంటివి జరుగుతూ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు అంటారా? ఇది అసలు హెల్దీ రాజకీయం అని అంటారా? అస్సలు లేదమ్మా. అప్పుడున్నప్పుడు హుందాగా ఉంది. ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు మహిళల్ని ఎవ్వరూ కించపరచాలి. అసలు అట్లా తెలియదు. ఆనాటి నాయకులు చాలా గౌరవంగా ఉన్నారు మహిళల పట్ల. ఎన్టీఆర్ గారు కానీ మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. ఈ దరిద్రుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచే ఈ హీనమైనటువంటి చరిత్ర ప్రారంభించాడు. అతని పబ్బం గడుపుకోవటం కోసం, తాను చేసే ఏదో పనులు సమర్థించుకోవటం కోసం మహిళల మీద నిందలేయటం అనేది నా దగ్గర నుంచే స్టార్ట్ అయిందమ్మా. మొట్టమొదటిగా ఈరోజు పరాకాష్ఠకి చేరింది. అందువల్ల ఇది మంచిదని ఎవరంటారు? ఇలాంటి హీనమైన సంస్కృతి అనేది మార్చుకోకపోతే రేపు ఆ మహిళలే తిరుగుబాటు చేస్తారు, ఓడించి ఇంటికి పంపిస్తారు. మేడం, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు కనిపించట్లేదు అంటూ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. సో దాని గురించి మీకు ఏమైనా తెలుసు? నాకు తెలియదమ్మా అతని గురించి. అతను అసలు నేను చూడలేదు. సో చూసారు కదా, లక్ష్మీ పార్వతి గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, తాడేపల్లి నుండి.